సార్ ఇది మా కోడలు గారికి, మా కోడలు ఇప్పుడు ఇంటర్ చదువుతుందండి. ఓకేనండి. అయితే తనకు ఒకసారి కామెర్లు వచ్చినాయని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేయించాను. హెచ్బిఎస్ పాజిటివ్ అని వచ్చింది. ఓకే. అయితే తర్వాత టెస్ట్ చేయించాను. మన ఏషియన్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఉంది కదా, అవునండి. దాంట్లో డిఎన్ఏ టెస్ట్ అన్ని చేయించేసి నిన్నే డాక్టర్ పిఎన్ రావు గారితో కన్సల్ట్ అయ్యాము. ఓకే. అయితే వైరస్ ఏం లేదు కానీ హెచ్బిఎస్ మాత్రం ఉన్నదండి అని చెప్పేసి అన్నారు. ఓకే. అయితే ఫుడ్ అన్ని ఏ విధంగా తీసుకోవాలి సార్ అంటే అది అన్ని నార్మల్ గా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక ఎల్ఎఫ్టి టెస్ట్ మాత్రం కావాలి అని చెప్పేసి అన్నారు. అయితే దీనికి ఏమైనా మెడిసిన్ ఏమైనా ఉంటుందా, తగ్గే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి అడుగుదామని. నార్మల్గా అంటే తను ఇంకా చిన్నపిల్లండి, ఇంకా చదువుకుంటుంది. ఆల్రెడీ వైరల్ లోడ్ కూడా చాలా లోలో ఉంది కాబట్టి ఇప్పుడే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అంటూ ఏం అవసరం లేదండి. ఎప్పుడైతే వైరల్ లోడ్లో ఏమైనా చేంజెస్ రావటం మొదలవుతాయో, వైరల్ లోడ్లో ఎప్పుడైతే గ్రోత్ కనబడుతుందో లేదా ఎల్ఎఫ్టీలో కొంచెం చేంజెస్ కనబడతాయో ఖచ్చితంగా హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్మనెంట్గా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. నా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా పెద్దగా ఏం అవసరం లేదు. కాకపోతే కొంత నాన్ వెజిటేరియన్స్, ఆయిలీ ఫుడ్ అండ్ ఫ్రై ఐటమ్స్ అంటే ఏవైతే లివర్ మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకొస్తాయో వాటిని కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీతో అంత హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడైతే మీరు భయపడాల్సిన అవసరం లేదు అండ్ వరి అవ్వాల్సిన పని లేదు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకసారి హెచ్బిఎస్ఏజీ టెస్ట్ చేయండి. వాళ్ళ కజిన్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఆ అమ్మాయికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి తెలుసుకోవడం అవసరం.